రాజకీయ ధురంధరుడు ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానాలో కన్నుమూశారు. ఇందూరు ముద్దు బిడ్డలుగా బీసీ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయాల్లో వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. డిఎస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ పార్థవ దేహంపై కాంగ్రెస్ జెండా కప్పి గౌరవ కాంగ్రెస్ డిఎస్ పార్థవ దేహంపై కాంగ్రెస్ కండువా కప్పిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. జననం 27/9/1948, మరణం 29/6/2024. డిఎస్ అస్తమయం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి తుది శ్వాస. సీఎంలు రేవంత్, చంద్రబాబు, మంత్రుల సంతాపం. రేపు నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ డిఎస్ హిట్ కాంబినేషన్. వైఎస్ వీరప్ప మొయిలి కాకా వెంకటస్వామితో ధర్మపురి శ్రీనివాస్ ఫైల్ ఫోటో. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి అరవింద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సుదీర్ఘకాలం పార్టీని విశిష్ట సేవలు అందించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం డిఎస్ పని చేశారని తెలిపారు. అందరితో స్నేహభావంతో ఉండేవారు ధర్మపురి శ్రీనివాస్ గారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేశాను. పార్టీలు వేరైనా మాకు అసెంబ్లీలో ఎలా ఉండాలో చెప్పేవారు. తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తుల్లో డిఎస్ ఒకరు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి నివాళులర్పించారు.